శ్రీ అఖిలగోండి పద్మశాలి యువ సంఘం మరియు శ్రీ గీతావకాశ మండలి సర్వసభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ నేటి రోజు ఈ వీడియో చేసేందుకు ముఖ్య కారణము రాపల్లి రామదాస్, నల్మెట వెంకటాద్రి, కట్టెగొల్ల మల్లేశం. గతంలో అనగా 15 ఆగస్టు 2023 నాడు 40 ఏళ్ళ తర్వాత మన మండలి ఎలక్షన్ జరిగింది. ఇది అందరికీ తెలిసిన విషయం. అందులో రాపల్లి రామదాసు, వెంకటాద్రి మరియు జనార్దన్, డాక్టర్ సురేష్, శ్రీనాథ్ అండ్ వాసా శ్రీనివాస్ అంటే అధ్యక్ష, సెక్రటరీ, ఖజాందార్ ఇటు అటు చెప్పిన తర్వాత రామదాస్ అండ్ వెంకటాద్రి ఏదో కారణంగా విత్డ్రా తీసుకున్న తర్వాత అధ్యక్ష జనార్దన్, డాక్టర్ సురేష్ జనరల్ సెక్రటరీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత పోటీ ఒక కోశాధికారి మాత్రమే జరిగింది మరియు కమిటీ మెంబర్ల కోసం జరిగింది. ఓడిపోయిన గెలిచిళ్ళు అందరికి స్వాగతం పలికినాము. ఇందులో ఎలాంటి అబద్ధం లేకుండే. కానీ ఒక వారం రోజుల తర్వాత అంటే 30 ఆగస్టు 2023 నాడు సీసీ కెమెరా ఫుటేజ్ చూసినప్పుడు అందులో కొన్ని బోగస్ ఓటింగ్ జరిగినట్టు నాకు అర్థమైంది. ఇటు విషయానికి పురస్కరించుకొని ఓడిపోయిన వారు మరి గెలిచిన వారు దీనికి విరోధంగా పత్రం ద్వారా సమాజం అధ్యక్షుడు కట్టెల మల్లేశంకు లెటర్ ఇవ్వడం జరిగింది. దీనికి ఎంత తొందరలో పరిష్కారం చేసుకొని జవాబు ఇవ్వాలని కోరడం జరిగింది. ఇటు ప్రక్రియ తర్వాత 2-3 జాయింట్ మీటింగ్లు అయినాయి, ప్రముఖుల మీటింగ్ అయినది, పరిష్కారం వెళ్ళలేదు. చివరికి 17/9/2023 సెప్టెంబర్ 2 నాడు జనరల్ బాడీ మీటింగ్ లోపల మ్యూచువల్ అండర్స్టాండింగ్తో కొంత మార్పులు జరిపి జనరల్ బాడీ మీటింగ్ లోపల ఏకగ్రీవంగా పాస్ చేసుకొని ముందుకు పోదామని సర్వసమ్మతితో ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అట్టి కమిటీ చారిటీ ఆఫీస్లో సుమోదు చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పటి కమిటీ లోపల జనార్దన్ వర్ణాల అధ్యక్షగా, డాక్టర్ సురేష్ జనరల్ సెక్రటరీగా, నల్మెట శ్రీనాథ్ కోశాధికారిగా, ఇదే ప్రకారము చైర్మన్గా కట్టగొల రవి, ఆర్కే నారాయణ కోశాధికారిగా ఈ ప్రముఖ 5 పోస్టులకు ఎవరంటే విలువలు చేసుకోకుండా అందరము ఒప్పుకోవడము జరిగింది. కానీ రాపల్లి రామదాస్ మరియు నల్మెట వెంకటాద్రి గారు ఇటు కమిటీకి విరోధం తెలుపుతూ చారిటీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక సంస్థాపకులు ఉండి ఇటు పని చేయడము ఎంత మంచిదో మీరు గమనించగలరు. అప్పుడు మేము జాయింట్ మీటింగ్లో రామదాస్ గారిని, వెంకటాద్రి గారిని పిలిచి ఎన్నో ప్రయత్నాలు చేసినాము. సార్ ఇది మేము అందరం కలిసి చేసినాము, ఒప్పుకున్నాము, కానీ వాళ్ళు ఎలాంటివి చెప్పుకోలేరు. నేను అన్నది సాగాలి అనుకుంటే ఇట్లా ముందుకు పోయిండు. తర్వాత ఇదే క్రమంలో నడుచుకుంటూ ఎలాంటి కమిటీ లేకుండా ఈ జాయింట్ మీటింగ్లు కనీసం 15 ఆగస్టు నుంచి నేటి వరకు అంటే 40 మీటింగ్లు అయినాయి. కమిటీ మీటింగ్లు, జాయింట్ మీటింగ్లు, 7 జనరల్ బాడీ మీటింగ్లు ఇవన్నీ అయినప్పటికీ ఎలాంటి సొల్యూషన్ రాలేదు. చివరికి అంటే ఇప్పుడు 14/11/2024 అంతకుముందు మన 16 డిసెంబర్ 2023 నాడు వాట్సాప్ గ్రూప్లో
కట్టుకొల రవి వడ్నాల రఘు నా పైన కొన్ని ఆరోపణలు పెట్టిండు. ఇది బాగా హైలైట్ అయింది. ఒకవేళ మేము 17 సెప్టెంబర్ 2023 నాడు కమిటీ ఒప్పుకుంటే బహుశా ఇది ఆరోపణలు రాకపోతుండే కావచ్చు. ఆ కమిటీ చారిటీ కోతుండే, ఈ గొడవలు కాకపోతుండే. 16 డిసెంబర్ నాడు 2023 అంటే ఏదో చిన్న విషయాలపై గొడవ ఛాలెంజ్ నడువంటే అది పెద్ద ఎత్తున అయిపోయింది. పెద్ద ఎత్తున నడువంటే వాట్సాప్ లోపల అంటే మొత్తం నన్ను బదనాం చేసింది ఇద్దరు కలిసి. ఇటు విషయానికి నేను లిఖితపూర్వంగా రామదాస్కు చెప్పిన నల్మట కట్టెల మల్లేశంకు లిఖితపూర్వంగా లెటర్ ఇవ్వడం జరిగింది, రిమాండ్ లెటర్ ఇవ్వడం జరిగింది. కానీ నేటి వరకు దానికి ఎలాంటి ఖులాసా కాలేదు. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నా మీద ఏమన్నా ఆరోపణలు ఉంటే సిద్ధి చేయండి, నేను క్షమాపణ కోరుతందుకు సిద్ధంగా ఉన్నాను. లిఖితపూర్వకంగా లెటర్ రాయడం జరిగింది. కానీ అసలు పని ఏం కాలేదు. నా వెనుక అంటే మీరు పీట్ పిచ్చి ప్రతిసారి ఎవరో ఒకరు ఏదో ఒకటి ఆరోపణ పెడుతూనే ఉంటారు, నా మూట పెట్టరు. తర్వాత పిల్లలు నాకు అడగాలి, సార్ उसने ये आरोप लगाया, उसने ये आरोप लगाया. మళ్ళీ చెప్పాలి, అరే मेरे सामने बात करने का जो बात करने पीछे बात करके फायदा क्या है. ఇట్లా ప్రారంభమైనా అవుతుంది జగడాలన్నీ ప్రతిసారి. ఇటు విషయాలు అందరికీ తెలిసిన విషయాలే. చివరికి నేను చెప్పేది ఏంటంటే 14 నవంబర్ నాడు అంటే 2024 కట్టుకొల మల్లేశం, నేను, రామదాసు, వెంకటాద్రి నలుగురం కలిసి ఒక కమిటీ నిర్ణయం చేసినాం. మేము సమాజం అండర్ 2 అందులో రాసి అది జనరల్ బోర్డులో ప్రవేశపెట్టడం జరిగింది నా ద్వారా. అందులో రాయడం జరిగింది, ఇందులో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పగలరు. ముఖ్యంగా ఈ టాపిక్తోని మేము రాసినాము, మేము నలుగురు కలిసి చేసినామని విషయం ఉండి దానికి ముఖ్యంగా విరోధం కట్టగోల రవీంద్ర, ఆ రఘు వడ్నాల రఘు విరోధం తెలిపింది. ఏం తెలిపింది అంటే तुम लोग इतना डरते हो, तुम लोग कौन अधिकार दिया है, इलेक्शन करने में क्यों डर लग रहा है आप लोग को. చుట్టూ విషయాలు గంభీర ఆరోపణలు జరిగినాయి మాకు. అట్టి విషయాలను బట్టి కూడా మళ్ళీ మేము ఆపడం జరిగింది. చివరికి 16 ఫిబ్రవరి 2025 నాడు మేము ఒక జనరల్ బోర్డు మీటింగ్ పెట్టినాం. మళ్ళీ అట్టి మీటింగ్ లోపల అంటే 15 ఆగస్టు తర్వాత 15 ఆగస్టు 2023 నుండి నేటి వరకు ఎవరి ఆరోపణలు ఉన్నా, ఎవరి లెటర్లు ఉన్నా అన్నీ తీసుకొని ఒకరి మీద ఒకరి ఆరోపణ పెట్టుకొని ఏదో ఒక ముందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఇది ఫైనల్ మీటింగ్ అనుకొని రాయడం జరిగింది. దీని తర్వాత కొత్తగా పోతాము, వాళ్ళ మనస్పర్ధలను దూరం పెట్టుకొని చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ కట్టుకొల మల్లేశంకు ఏమైందో తెలియదు, ఎవరు మళ్ళీ ఎక్కించిండ్రు. ఇటు మీటింగ్కు మళ్ళీ రామదాస్, వెంకటాద్రి విలువని తెలిపిండు. ఒకరిద్దరి వలన మళ్ళీ ఇటు మీటింగు రద్దు చేస్తూ ఎవరిని అడగకుండా, ఇప్పుడు కట్టుకొల మల్లేశము ప్రస్తుతానికి కార్యనిర్వాహక అధ్యక్ష, टेम्पररी अध्यक्ष, काम चलाओ सरकार, कुछ भी बड़े निर्णय लेने का अधिकार उनको नहीं है. उन्होंने बिगर पूछे ఎవరు అడగకుండా అటు బిడ్డ రద్దు చేసిండు. తర్వాత 23 ఫిబ్రవరి నాడు మళ్ళీ జనబడి మీటింగ్ పెట్టిండు ఆయన సొంత నిర్ణయంతో. అందులో ఒకటి ఎజెండాలు ఏం లేవు, ఇంకే రాసిండు ఒకటే విషయాలు, సమాజ మండలి ఎన్నుకొనుట, అంతే. ఇంక ఎలాంటి ఎజెండాలు లేవు, ఎలాంటి రూల్స్ లేదు. అంటే దానికి అంతకుముందు రామదాసు, వెంకటాద్రి, నల్మట గారు గ్రూపిజం కొందరిని అటు ఇటు పిలుచుకుంటూ వ్యక్తిగతంగా सब लोग कान भर दिया है, सब लोग को मेरे को छोड़ के, ठीक है जो होएगा अच्छा होएगा. అట్టి మీటింగ్ నేను విరోధం చేసిన, బాబా ऐसा कैसा మీటింగ్ రద్దు करने का कारण क्या था, సమాధానం చేయలేరు. ఇటు మీటింగ్ లోపల అంటే టోటల్ మెంబర్ 530 ఆస్పాస్ ఉన్నారు. అందులో వాట్సాప్ గ్రూప్లో 150 మంది ఉన్నారు. జనబడి మీటింగ్ లోపల 50 మంది వచ్చింది. అటు 50 మంది లోపల 10 మంది అనుకున్నారు.
టోటల్ ప్రాసెస్ రాంగ్ ప్రాసెస్. ఎలాంటి సరుకులు లేకుండా ఇండివిజువల్ వ్యక్తిగతంగా మన వారిని రమ్మంటూ సొంత వారిని పిలుచుకుంటూ గ్రూపిజం చేస్తూ అట్టి కమిటీ తయారైంది. ఇట్టి కమిటీకి మొత్తం నేను విరోధంగా ఉన్నాను. डर क्यों लग रहा है? इलेक्शन करो ना, मैं खुद चाहता हूँ इलेक्शन करो, जो होगा देख लेंगे, लेकिन नहीं, सिर्फ अपना बेटे को बचाने के लिए అంటే కట్టగొల రవికు కట్టగొల మల్లేశం ముఖ్యంగా సొంత కొడుకు కోసం ఇన్ని రోజులు వృధా జరిగింది. కట్టగొల మల్లేశము, రామదాసు, వెంకటాద్రి గారు ఈ ముగ్గురి వలన ఈ 18 మాసంలో సుమారు 1 కోటి రూపాయల దాకా నుక్సాన్ జరిగింది. దీనికి బాధ్యతలు ఎవరు? ఎన్నో పనులు ఆగిపోయినాయి అన్నట్టు. హమ్ కరే సో కాయిదా అన్నట్టు చివరికి మన 25 తారీఖు నాడు ఏదైతే మీటింగ్ అయిందో 23 తారీఖు నాడు అన్నట్టు కమిటీ అయిపోయింది. అన్అఫీషియల్గా చారిటీ ఆఫీస్లో పుట్టప్ చిత్రం కూడా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఎన్ఓసి తీసుకున్నారు అన్అఫీషియల్గా, ఎలాంటి మీటింగ్ లేకుండా, ఎలాంటి సర్కులర్ లేకుండా. దీనికి నాది మొత్తం స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఉండడం. నా కమిటీకి విరోధం లేదు, చేసే పద్ధతికి విరోధం ఉన్నది. భవిష్యత్తులో ఎలాంటి నుక్సాన్ అయినా కానీ దీనికి నేను బాధ్యునే కాదు. ఇటు వీడియో ప్రస్తుతము మన సభలో మధ్య తెలుపుతున్నా. ఒకవేళ దీనికి ఇక్కడనే స్టాప్ చేయకుంటే రేపటి నుంచి మొత్తం ముంబై ప్రచారం అంతా చేస్తాను నేను. తప్పుడు తప్పు అంట. ఇటు చేసిన కమిటీకి మొత్తం ముంబై ప్రముఖులు అందరూ కలిసి ఏ ఒక్కరు కానీ ఇది సరైనదని అంటే, వీళ్ళు మళ్ళీ రామదాస్ ఉన్నది చేసినది కమిటీ, ఏ ఒక్కరు కానీ ఇది కమిటీ సరిగా ఉన్నది, సరిగా చేసిందని అనుకుంటే నేను భవిష్యత్తులో మండలి లోపల కాలు పెట్టానని ఓపెన్ ఛాలెంజ్గా నేను చెప్తున్నాను. దీనికి చోరీ చోరీ క్యూ కర్నా హై, సబ్కు సమర్థలో దొంగతనాలు చేస్తుండ్రు భయపడి. నాకు వీళ్ళు 5 ఏళ్ళ నుంచి నన్ను ఎన్నోసార్లు ప్రయత్నం చేసిండ్రు బయట పెడతాను. ప్రస్తుతం ఇటు కమిటీలో నేను లేను కూడా, నేను దూరంగానే ఉన్నాను. నేను ఆల్రెడీ సమాజంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. కానీ ఏదైతే ఎలక్షన్ చేసే విధానంలో టోటల్ తప్పుదరిగా చేసిండ్రు. మా సొంత కొడుకుని అద్దె చేసేందుకు ఇదంతా నాటకం చేసిండ్రు. అటు రవీంద్ర కూడా మేము డిక్లేర్ చేసినప్పుడు అమలుకు పోయి మెహర్బానీ नहीं चाहिए, हमको इलेक्शन चाहिए అన్న వ్యక్తి ఈరోజు అధ్యక్షగా ఎట్లా స్వీకరించింది. ఠీకే, అందరూ చోరు మోసేరబాయ్ అన్నట్టు నేను ఆరోపణ పెట్టినా నేను సిద్ధంగా ఉన్నా. నేను మళ్ళీ ఇట్టి కమిటీకి నేను ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చిన. ఆల్రెడీ రామదాస్ విడదలికి చారిటీలో కూడా నేను దీనికి విరోధంగా పోతాను. నేను అవసరం పడితే నేను పేపర్లో కూడా ఇస్తానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ఈరోజు మాత్రం నేను ఈ వీడియో కానీ మన సభ్యులకు పంపుతున్నా. ఇట్టి కరస్పాండింగ్ ఆపకపోతే రేపటి నుంచి మొత్తం ముంబై ప్రముఖులకు అందరికీ ఇట్టి వీడియో పంపుతాను. నేను న్యాయం కోసం నేను పోరాడతాను, ఖచ్చితంగా పోరాడతాను. పేపర్లో కూడా ఇచ్చి దురుపయోగం చేసినందుకు నేను విరోధం చెప్తూనే ఉంటాను. పేపర్లో, న్యూస్ పేపర్లో కూడా ఇస్తాం సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే మన స్కూలు కాంపౌండ్లో ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. తర్వాత ఏం నుక్సాన్ అవుతుందో నాకు మాత్రం తెలియదు. ఇది కానీ ఈ చేసేందుకు నేను మాత్రం రెడీ ఉన్నాను. భగవంతుడు వాళ్ళకు సద్బుద్ధి ఇవ్వాలి. ముఖ్యంగా రామదాసు, వెంకటాద్రి, కట్టగొల మల్లేశంకు అందరినీ కలుసుకొని ముందు పోవాలనేది ఒకటే మనవి. जिससे जाएगा, मैं जित पे जाने वाला हूँ. अभी तक 1.5 करोड़ नुकसान हुआ है, 1.5 करोड़. इसके आगे भी नुकसान होने की पूरी संभावना है. तो उसकी जिम्मेदारी सिर्फ और सिर्फ रामदास, वेंकटाद्रि, कटगोल मल्लेश रहेगा. ये बताने के लिए आज मुझे मजबूरन वीडियो बनाना पड़ा. व्हाट्सएप पे मैंने रेगुलर चैटिंग कर रहा हूँ. मैं कोई जवाब देता नहीं है, लेकिन जो सच्चाई है सच्चाई है. गद्दार को गद्दार बोलो, चोर को चोर बोलो, मेरी यही तमन्ना है. लेकिन चोरी चोरी कमेटी बनाना, नियमावली को तोड़कर गलत तरीके से
चीटिंग से कमेटी बना रहे हो, इसका मैं विरोध हूँ और हमेशा रहूँगा। इसके आगे जो भी नुकसान होएगा ये रामदास वेंकटाद्रि और कटकला मल्लेश्वरम होंगी। और इसको अगर मैंने वीडियो बनाया गलत किया हूँ और वो चीटिंग नहीं किया करके जो लोग करस्पॉन्डिंग कर रहे हैं करके कोई भी मुंबई के समाज के प्रमुख लोग साबित कर देंगे कि कटकला मल्लेश्वरम और रामदास वेंकटाद्रि ने किया काम सही है बोलेंगे तो मैं ये मंडल में इसके आगे पैर नहीं रखूँगा, ये मेरा वादा है। अन्यथा मेरा एक्शन चालू रहेगा। धन्यवाद।